చంద్రబాబు నాయుడికి ఆయన కొత్త విద్య నేర్చుకున్నాడు. ఏమిటంటే ఏ విషయమైనా 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారు అనేది ఆయనకి తెలిసిన విద్య. ఆ పద్ధతిలోనే 14 నుంచి 19లో నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పడం జరిగింది. చెప్పాడే కానీ చేసిన దాఖలాలు ఏమాత్రం లేవు. సరే, మధ్యలో 5 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ పథకాలు ప్రజలకి అందరికీ అందించడం జరిగింది. సరే, ఈ 5 సంవత్సరాలలో ఆయన గట్టిగా ఆలోచించాడు. ఏ విధంగా సరే జనాల్ని మోసం చేయాలా, ఎట్లా ఏంటి అనే పద్ధతిలో ఆయన ఒక భయంకరమైన యజ్ఞంలాగా మోసం చేసేది ఏ విధంగా అనేది ఆలోచించాడు. ఈ 5 సంవత్సరాలు ఆలోచించి సూపర్ 6, సూపర్ 7లో నేటి ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ప్రజలు ఏమిటంటే ఏదైనా సరే ఉన్నదానికంటే ఎక్కువ ఆదాయం వచ్చే పద్ధతిలో ఏదైనా మోసపు మాటలు చెప్తే నమ్మే కథ ప్రజలకు ఉంది. ఓహో, ఈయన మనకు 5 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఆయన మళ్ళా కొంత పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో నేను మారాను, నన్ను నమ్మండి, ఖచ్చితంగా నేను మీకు చెప్పినట్టు చేస్తాను అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పిన దానివల్ల ఈయన మారి ఉంటాడు, ఖచ్చితంగా మనిషి ఈ 5 సంవత్సరాలు నరకం చూశాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈ ట్రిప్కి నమ్మొచ్చు అనుకున్నారు. నమ్మొచ్చు అనుకొని ఆయన చెప్పిన మోసపు మాటలన్నీ నమ్మి మనం ఆయనకు ఓట్లు వేయటం జరిగింది. ఈ విధంగా మొన్న అనంతపురంలో మీటింగ్ జరిగింది, విజయోత్సవ సభ. ఆ విజయోత్సవ సభలో 17 మెడికల్ కాలేజీలు మనమే తెచ్చాం, మనమే కట్టిస్తున్నాం, మనమే చేస్తున్నామని చెప్పడం జరిగింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్లే కాదు, టీడీపీలో ఉండేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా అర్థం కాక ఎదురు చూడటం మొదలుపెట్టారు. మా అన్న ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు సోదరులు శాసన మండలి సభ్యులు మేరిగా మురళి గారికి, మరొక అన్న సీనియర్ శాసనసభ్యులుగా మాకందరికీ మార్గదర్శిగా వ్యవహరించినటువంటి, ఈరోజు నెల్లూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకుడుగా ఉన్నటువంటి జంకే వెంకటరెడ్డి గారికి, సోదరులు డిఆర్ ఉత్తమ అంటేనే గుర్తుకొచ్చేటువంటి ధనంజయ రెడ్డి గారు, తమ్ముడు ఈ ప్రాంతానికి సంబంధించి అందరూ చెప్పినట్టుగా ఉదయగిరి నియోజకవర్గ భవిష్యత్తుగా ఉన్నటువంటి అభినవ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు అనేక విషయాలు మాట్లాడారు. ఒక మాటలో చెప్పాలి అంటే అబద్ధాలకి అవినీతికి చొక్కా ప్యాంటు వేస్తే ఎవరంటే అదే చంద్రబాబు అనేటువంటి వ్యక్తి. ఏమి తేడా ఉండదు. సాధారణంగా మనం చాలా సందర్భాల్లో విన్నాం, పెద్ద పెద్ద ఋషులందరూ పాపం అనేక సంవత్సరాలు యజ్ఞయాగాదులు చేసి తపస్సు చేసి చావు లేకుండా వరాలు తెచ్చుకున్నారు, మృత్యుంజయులాగా. చంద్రబాబు నాయుడు ఏ జన్మలో వరం చేశాడు కానీ భగవంతుడిని కోరి తెచ్చుకున్నటువంటి వారికి ఏంటంటే అసహ్యాన్ని జయించాడు. ఏదైనా సరే నిశ్చితుగా అబద్ధం లేకుండా, ఏమన్నా అనుకుంటారనేటువంటి ఆలోచన లేకుండా చెప్పేటువంటి మనస్తత్వం ఈరోజు పాపం ఆయన నెల్లూరులో కూడా అడుగు పెడుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎలాంటిది అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సందర్భం, పరిస్థితి ఆసన్నమైంది అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలు వచ్చాయి. 2024 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి తిరిగారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి దాని మీద ప్రమాణకం చేశారు. పాపం చాలా మంది చదువుకుంటారు, తీసి పక్కన పారేసి ఉంటారు. మనోడు కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంట్లో ఉంటే తీసి చూసుకోండి తల్లి ఒకసారి ఏం చెప్పాడు చంద్రబాబు, ఏమి రాశాడని. నేను జూన్ 2024 నుంచే ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తానని చెప్పి
ప్రమాణకం చేసి మోడీ సంతకం పెట్టలేదు కానీ యధోలను నమ్మి మోసగాళ్ళని నమ్మి నేను సంతకం పెట్టను అన్నాడు కానీ పవన్ కళ్యాణ్ సంతకం పెట్టాడు చంద్రబాబుతో పాటు. వాళ్ళిద్దరు కలిసి సంతకాలు పెట్టినటువంటి కాగితాలు ప్రతి ఇంటికి ప్రచారం చేసి చేర్చారు. చేరిస్తే సూపర్ 6 ఒకటి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా తీసి అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తానన్నాడు. ఆడవాళ్ళకి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి చదువుకునేటువంటి బిడ్డలకి బిడ్డకి 15,000 రూపాయలు పని ఏమి కటింగ్ లేకుండా ఇస్తానని చెప్పాడు. ఉచిత సిలిండర్ ఇస్తానన్నాడు. 3 ఫ్రీ బస్ అన్నాడు. పాపం విద్యార్థులకి యువకులకు సంబంధించి నిరుద్యోగులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద సంవత్సరానికి 30,000 ఇస్తా అన్నాడు. సరే ఇదైతే ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500 సంవత్సరానికి 18,000. పాపం ఆ 18,000 చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడున్నటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు ఎంత పేరు ఆదరణ తెచ్చుకున్నాడంటే కనపడ్డ ఆడ మనిషి దగ్గరికి నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 అని చెప్పి వీడియో తెరిస్తే పాపం రామానాయుడు ఎవరు అడిగినా సరే అందరికీ 18,000 రూపాయలు ఇచ్చినట్టుగా చెప్పాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు ఆ రోజు ఇచ్చినటువంటి బాండ్ ఏదైతే ఉందో జూన్ 2024 అని జూన్ 2024లో ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏం చేశాడు? స్త్రీ శక్తి అని చెప్పి అది ఇచ్చేది లేదు పొమ్మన్నాడు 1,500 రూపాయలు. ఈరోజు ఆ స్త్రీ శక్తి పథకం కింద బస్సు ఒకటి పెట్టాడు. ఆడబిడ్డ మీద ఎత్తేసాడు 18,000 రూపాయలు. ఉచిత బస్సు ఒకటి పెట్టాడు. సిలిండర్లు ఇస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులకు ఇస్తానని చెప్పి రైతులకి శటకోపం పెట్టాడు. మొట్టమొదటి సంవత్సరం 1 రూపాయి ఇవ్వలేదు. ఇప్పటికీ 5,000 రూపాయలు ఇచ్చాడు. మరలా ఏం చెప్పాడు? ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానని మాట తప్పి కేంద్ర ప్రభుత్వంతో కలిపి 7,500 ఇస్తున్నాడు. ఇది మోసం అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు మరలా వాళ్ళు 6,000తో కలిపి సర్దుకొని నేను 14,000 ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం ఎగ్గొట్టి ఈ సంవత్సరం 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంది. మనం ఇచ్చినటువంటి పథకాలని అమ్మఒడి అనేటువంటి దాన్ని ఈ రోజు మనం ఏదైతే ఇచ్చామో దాన్ని తల్లికి వందనం అన్నాడు. రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాని అన్నదాత సుఖీభావ అన్నాడు. అక్కడెక్కడో కర్ణాటకలో వాళ్ళు ఉచిత బస్సు పెడితే దాన్ని కాపీ కొట్టాడు. తమిళనాడులో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తే వాటిని కంపెనీ కొట్టాడు. ఎవరైతే ఎక్కడైతే కాపీ కొట్టడం వాటిని చెప్పడం మోసగించడం ఓట్లు వేసుకోవడం వెళ్ళిపోవడం తప్ప మరొక పరిస్థితి కనిపించడం లేదు. అందుకని ఈరోజు 17 మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి దాంట్లో 10 కళాశాలల ప్రైవేటీకరణకు సంబంధించి 1,000 సంతకాలు ఆ కార్యక్రమానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టాడు. అక్కడ ఉన్నాడు ఒక అసెంబ్లీ స్పీకర్. అతను చూస్తే నాకు నవ్వు వస్తుంది. అని చెప్తాడు, ఏం మాట్లాడాలనో తెలియనటువంటి పరిస్థితిలో మాట్లాడతారు. ఆయన చెప్తాడు, ఆయన గారు అయ్యా మీ దగ్గర జీవో ఉంటే చూపించండి అని చెప్పాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం నడిబొడ్డును వెళ్ళి ఆ కాలేజీ ముందు నిలబడి అయ్యన్న పాత్రుడు ఇదిగో నా హయాంలో వచ్చినటువంటి జీవో ఏమి సమాధానం చెప్తామంటే ఒక్కడ కూడా నోరైతే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మీకు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే ఆ కల్తీ మందు కొట్టుకుని మాట్లాడుతున్నారా, మీరు ఇచ్చేటువంటి కల్తీ మందు దాకా మాట్లాడుతున్నారా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరం గమనించండి. అందుకనే ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి మార్పును గమనించండి. ఒక్క సంవత్సరం తిరగకుండానే ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు, మోసం చేశాడు, మమ్మల్ని మభ్య పెట్టాడు, మమ్మల్ని మాయ చేశాడు, మోసపాయం అనేటువంటిది ప్రజలు గ్రహించారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు మీద తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు నకిలీ మద్యం ఎవరిది అంటే ఈరోజు పాపం ఏపీ కూడా చెప్తుంది, ఒంటి నిండా బురద పూసుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం చెప్పి. నకిలీ మద్యం ఎక్కడ జరిగింది? చంద్రబాబు నాయుడు సొంత జిల్లా తంబళ్లపల్లిలో జరిగింది. ఆ నకిలీ మద్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? నువ్వు సాక్షాత్తు బీ ఫార్మ్ ఇచ్చి అంతకుముందు ఉన్నటువంటి అభ్యర్థిని తొలగించి కొత్త అభ్యర్థిగా ఇచ్చినటువంటి జయచంద్రారెడ్డితో పాటు నీకు సహాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి, కట్టా సురేందర్ నాయుడు. వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. మీరు ఫోటోలు చూడండి, వాళ్ళందరికీ ముసుగులేసి కూర్చొని పెడుతున్నారు. ముసుగులేసి కూర్చొని పెట్టడానికి కారణం వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించినటువంటి స్థానిక నాయకులు. వాళ్ళందరినీ గుర్తుపడతారని చెప్పి అందరికి ముసుగులేసి కూర్చొని పెట్టేస్తే వీళ్ళెవరో తెలియదు కదా అని చెప్పి అన్నట్టుగా విమర్శలు లేకుండా ఉంటాయి. ఆ ఫోటో ఈ మధ్య చూసాం. పాపం ఎక్సైజ్ వాళ్ళు తెస్తే ఆ నకిలీ మద్యం తయారు చేసేటువంటి మిక్స్డ్ ప్లాంట్ కి పూలమాలేసి మన దసరాకి ఆయుధ పూజ కూడా చేస్తున్నాం. వాటికి సంబంధించినటువంటి ఆయుధ పూజలు కూడా చేసి ఆ మొత్తం మిషన్ అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టున్నాయి. మనం సీజ్ చేసినటువంటి మిషన్ చూస్తే అంటే ఎంత ధైర్యంగా చేశారో చూడండి. దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వాడికి ఎవరికైతే చంద్రబాబు టికెట్ ఇచ్చాడో సౌత్ ఆఫ్రికాలో సారాయి తయారు చేస్తాడు. అతను సారాయి తయారు చేసి దాంట్లో రంగేస్తే అదే అక్కడ బ్రాందీ. దాన్ని ఇక్కడ తయారు చేయగలడు.
ఇక్కడ మామూలుగా బెల్ట్ షాపులో అమ్మగలడు, కాబట్టి ఆ బెల్ట్ షాపులో దాన్ని అమ్మిచ్చేస్తే మనం డబ్బు చేసుకోవచ్చు అని చెప్పి ప్యారలల్ గా డిస్టిలరీస్ ఇచ్చేటువంటి మందు కాకుండా నేరుగా బెల్ట్ షాపులకు పంపించడానికి ఈ వైన్ పంపించి దీని ద్వారా దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఆర్జించేదానికి ఒక దుర్మార్గమైనటువంటి పథకం వేసి ప్రజలకు సంబంధించినటువంటి పరిణామం తీశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడ పడితే అక్కడ ఇదంతా మద్యం సరైనటువంటి కాదు అంటే రకరకాలైనటువంటి చేశారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాగినటువంటి ప్రతి బాటిల్ మీద QR కోడ్ ఉండేది. దాన్ని చూస్తే ఆ బాటిల్ ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, ఎక్కడి నుంచి వచ్చింది అన్ని వివరాలు దాంట్లో ఉండేవి. ఈ రోజు ఏమీ లేకుండా దానికి పోయేటువంటి వాడు సారాయి కాసి దాంట్లో రంగు కలిపి ఆ రంగు కలిపిన పాపం తీసుకొచ్చి ఒక మందు తాగిన తర్వాత 2 గంటల పాపం నిషాలో ఏమి గమనించలే కానించి కొట్టడని చెప్పి మొదటిది మాత్రం ఒరిజినల్ బాటిల్, 2వ బాటిల్ 3వ బాటిల్ దగ్గరికి వచ్చినప్పటికీ ఈ కల్తీ మద్యం బాటిల్ పాపం ఆ మొత్తంలో ఇది కూడా మొత్తం ఎక్కిస్తా ఉంది తప్ప రుచి తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో వీటిని ఎక్కించి ఈరోజు లేని మద్యం స్కాములు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేటువంటి విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పారాయించేటువంటి విధంగా మిథున్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని జైలు పెడితే ఈరోజు భగవంతుడు అనేవాడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. అందుకనే చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాలు పండాయి కాబట్టి ఈరోజు ఆ నకిలీ మద్యం గుట్టు రట్టు కావడం జరిగింది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.